చేతబడి చేస్తున్నారా అటు బాబాక్రా నీ చేతబడి కాదు మీద గుమ్మడికాయ కావాలి కుట్టినారు పాప మూసుకొని నేను చెప్పింది లేదా నీకేం తెలీదా అట్టపత్ర ముద్ద ఏమే రా పూలు కడదాం. పూలు మళ్ళీ కడతావు కదా మింట్ కడ బలే చేసినావు చేతబడే ఎవరు కంపు కూల్చేదానికి ఏంటి అంత మాట అంటున్నావు? మూతి పగలుతాది. చేతబడికి గుమ్మడికాయకి తేడా తెలియదు. నువ్వేం ఆడదానువే? గుమ్మడికాయ ఎందుకు కొట్టినావా ఇంటి ముందర గుమ్మడికాయ చెప్పాను తెలుసుకుంటానా. ఈ రోజు ఆదివారం అమావాస్య కాబట్టి గుమ్మడికాయ కొడతాం దిష్టి తీసి. అన్ని దిష్టిలు పోతాయి ఈ రోజు. ఓహో దిష్టి అంతా పోతాదా? పోయినాడా బాలేసిన బట్ట ఏంటే ఏం మాట్లాడుతున్నావే? ఇప్పుడు అర్థం కాలా నేను చెప్పిందే నువ్వే మాట్లాడుతానువే. గుమ్మడికాయ కొడితే దిష్టి అంతా పోతాదన్నావే అన్న బట్ట ఏడిపిన్నాడు ఏడ్చినాడే. ఏంది మేము మాట్లాడుతున్నావా? ఎక్కువ మరబాకావా అమ్మ చెప్పిందే ఆదివారం అమావాస్య రోజు అంట ఇంటి ముందు రాని మొహం లాంటి గుమ్మడికాయ పగలు కొట్టిన జుర్ర నా బట్ట. అమ్మా నాన్న ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతుంది కొడతా నేను. అయ్యే కొట్ట మొహం చూడ ఈ నా బట్టలే కుటుంబం అంతా బాగా వేసుకొస్తారా నా బిందుకే అది కూడా ఈ బాలేజీ నా బట్ట కోసమా ఆ మీదకే వేసుకొచ్చినారనుకో ఒకరు మూతి పగులుతుంది. మా అన్నయ్య ఉన్నారు చూడండి. ఒరే అన్నయ్య వీళ్ళు కచ్చందో చూడరా నీకు అంత సీన్ లేదు కానీ ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోండి లేకుంటే ఉంటాది ఒక్కొక్కరికి నా చేతిలో. నీ కొడుకు మహాని ఇంట్లో భలే కొట్టున్నా కదా దాన్ని ఎత్తే నీ కొడుకు మహాన్ని అతికించుకో.